బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన్ని సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్న అప్పన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు చైర్మన్ హోదాలో టెండర్ల నిబంధన సడలింపుపైన ప్రశ్నలు సంధించారు. అవసరమైతే మరోసారి విచారణ చేపడతామని వైవి సుబ్బారెడ్డికి తెలిపారు అధికారులు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఆయన్ని సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు చైర్మన్ హోదాలో టెండర్ల నిబంధనల సడలింపుపైన ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి విచారణ చేపడతామని వైవి సుబ్బారెడ్డికి తెలిపారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని సుమారు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నవ్య. ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతుందని మనం చెప్పాలి. ఎందుకంటే దాదాపుగా చూసుకోవచ్చు ఈ యొక్క తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ కేసులో ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమందిని కూడా లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలోనే ఏదైతే వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి అయితే మాత్రం సంబంధించినటువంటి పిఏ అప్పన్నను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి వివరాలను కూడా ఊపిలాగేటువంటి ప్రయత్నం అయితే మాత్రం సిట్ అధికారులు చేశారు. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే మాత్రం బయటకు రావడం అయితే మాత్రం జరిగింది. మరి వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కూడా సిట్ సంబంధిత అధికారులు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఆయన ఇంట్లో దాదాపుగా కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఆయన ప్రశ్నించేందుకు కొన్ని కీలక ప్రశ్నలను కూడా తీసుకొని సిట్ అధికారులు అయితే మాత్రం వెళ్లడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో బంజారా హిల్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసంలో కూడా సిట్ అధికారులు దాదాపు 7 గంటల పాటు అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం చేశారు. అసలు కల్తీ నెయ్యి విషయంలో పూర్తి స్థాయిలో కూడా భిన్న కోణాల్లో కూడా వైవి సుబ్బారెడ్డిని విచారించడమే కాకుండా సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి అప్పన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అయితే మాత్రం దాదాపు సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం ప్రశ్నల వర్షం కురిపించారని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క టెండర్లకు సంబంధించినటువంటి నిబంధనల సడలింపు పైన కూడా ప్రశ్నలు వేయడం, అదేవిధంగా మరోసారి అవసరమైతే కూడా ఈ యొక్క కేసులో విచారణకు పిలుస్తామని చెప్పి కూడా తెలపడం అయితే మాత్రం జరిగింది. ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి హయాంలో కూడా ఈవో ధర్మారెడ్డి సంబంధించినటువంటితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా విచారణలో భాగంగా వెల్లడించినటువంటి కొన్ని డాక్యుమెంట్లు స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిట్టు సంబంధిత అధికారులు ప్రశ్నలు వేస్తున్నప్పుడు అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డి కొంత ఉలిక్కి పడ్డారని కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క కల్తీ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదు, కింది స్థాయి అధికారులు ఈ యొక్క కల్తీ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారంలో దూకుడుగా ముందుకు వెళ్లారు తప్ప ఇందులో మనకి తన వ్యవహారం అనేది ఎక్కడా లేదని కూడా ప్రత్యక్షంగా చెప్పారు. మరి అయినప్పటికీ కూడా సిట్ సంబంధించిన అధికారులు అయితే మాత్రం లోతుగా దర్యాప్తు చేసి కొన్ని కీలక అంశాలను కూడా పొందుపరిచినట్టుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటికే కొన్ని కంపెనీలు ఈ యొక్క తిరుమల శ్రీవారి లడ్డు సంబంధించినటువంటి వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కంపెనీలకు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం విచారణ అయితే మాత్రం జరిగింది. దాదాపుగా మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా ఈ యొక్క లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి నేపథ్యంలో వారు కూడా దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మొత్తం చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దీనిపై అయితే మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయి అసలు టెండర్లు ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేటువంటి దానిపై అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డిని అడిగినటువంటి నేపథ్యంలో దానికి వైవి సుబ్బారెడ్డిపై
అయితే మాత్రం కొన్ని దాని సమాధానాలు చెప్పకుండా దాటవేశారనేటువంటి దాన్ని కూడా సిట్ అధికారులు అయితే మాత్రం వివరిస్తా ఉన్నారు. ఈవో ధర్మారెడ్డి అదేవిధంగా సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప వాగ్మూలాలు దగ్గర పెట్టుకొని వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు మొత్తం కూడా రాబట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. అత్యధిక శాతం ప్రశ్నలకు తనకు సంబంధం లేదని కూడా చెప్పడం అయితే మాత్రం జరిగిందని కూడా తెలుస్తా ఉంది. ఏదైతే తొలుత నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీ ప్రతినిధులను విచారించాలి కానీ తనను ఎందుకు విచారిస్తున్నారంటూ కూడా వైవి సుబ్బారెడ్డి సిట్ సంబంధిత అధికారులను ఎదురు ప్రశ్న వేశారని కూడా మనకి తెలుస్తా ఉంది. చివరిగా టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ సంబంధిత అధికారులు లోతుగా అయితే మాత్రం కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం వేయడం జరిగింది. గతంలో అంటే వచ్చినటువంటి ఆరోపణలు కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి ఆరోపణలు దానిపై కూడా పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు ఇవ్వాలి కాబట్టి ముందు మిమ్మల్ని విచారణ చేస్తున్నామని కూడా సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం వైవి సుబ్బారెడ్డికి తెలపడం, సిట్ ఏ ప్రశ్నలు అడుగుతుందో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి కూడా ముందుగానే వైవి సుబ్బారెడ్డికి అయితే మాత్రం వారందరూ చెప్పినటువంటి పరిస్థితిలో సుబ్బారెడ్డి మాత్రం కొన్ని అంశాలకైతే మాత్రం ఇంకా సమాధానాలు చెప్పకుండా వాటిని దాటవేశాడని కూడా తెలుస్తా ఉంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ నెల నవంబర్ 17వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ఆయన పిఏ అప్పనను 5 రోజులు కస్టడీకి కోరుతూ నెల్లూరు కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి వివరాలను కూడా తెలిపారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఉత్తరాఖండ్ కు చెందినటువంటి భోలే బాబా డైరీ ప్రమోటర్లు, అదేవిధంగా పోమెల్ జైన్, అదేవిధంగా విపిన్ జైన్ ఏజెంట్ కి సంబంధించినటువంటి హవాలా లావాదేవీలు మొత్తం కూడా తమ దగ్గర సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయని, ఈ యొక్క లడ్డు కలిసి సంబంధించిన వ్యవహారంలో కొన్ని కోట్ల రూపాయలు కూడా చేతులు మారాయని కూడా ఇప్పటికే సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం కొన్ని పూర్తి స్థాయి వివరాలను కూడా ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తా ఉంది. దాదాపుగా టీటీడీ సంబంధించిన కల్తీని సరఫరా చేయడంలో కాంట్రాక్టులు సాయం చేయడానికి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు చేతులు మారినట్టుగా కూడా ఒక నివేదిక ఆధారంగా అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పూర్తి లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కల్తీ సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి నిందితులు మొత్తం కూడా ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు. ఈ ఉచ్చి తమకు ఎక్కడ బిగించుకుంటుందన్నటువంటి దానిపై కూడా విదేశాలకి పారిపోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. కానీ సిట్ సంబంధిత అధికారులు కూడా ఎవరిని ఈ యొక్క అంశంపై పూర్తి స్థాయి స్టేట్మెంట్లు కానీ సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఎవరైనా కూడా చట్టం ముందు నిలబెడతామని చెప్పి కూడా సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం దూకుడుగా వెళ్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న ఉదయం నుంచి కూడా వైవి సుబ్బారెడ్డి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇంట్లో అయితే మాత్రం సిట్ సంబంధిత అధికారులు రాత్రి దాదాపు 10 గంటల వరకు కూడా విచారించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు 7 నుంచి 8 గంటల పాటు వైవి సుబ్బారెడ్డిని అయితే మాత్రం సిట్ సంబంధిత అధికారులు విచారించి పూర్తి స్థాయి నివేదికను కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఈ కేసులో ఉన్నటువంటి మరికొందరిని కూడా అదుపులోకి తీసుకొని వారి ఇళ్లకు సైతం కూడా వెళ్లి సిట్ సంబంధిత అధికారులు అయితే మాత్రం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. నవ్య. రైట్ పవన్, థ్యాంక్ యూ.